మహిళా అభివృద్ధి కూడా ఏం జరగలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? మామూలే కదండి వాళ్ళు అంటాం, మామూలుగా అంటూ ఉంటారు. కానీ ఎంత చంద్రబాబు మా సారు ఎంత చేశాడో ప్రజలకు తెలుస్తుంది. మా లేడీస్కు ఎన్ని విధాలుగా ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు అమలు చేశాడు ఆయన. కాబట్టి మామూలుగా వాళ్ళు అంటుంటాము, మేము వింటుంటాము, అలా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కటి ఒక పింఛన్లు కానీ ఒక చేనేత కార్మికులకు కానీ ప్రతి ఒక్కటి. కాకపోతే ఒక నీళ్ళ సమస్య మటుకు మాకు తీరటం లేదు. అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తామన్నారు, ఎవరు చేయలేదు ఇంతవరకు. తెలుగుదేశం వాళ్ళు చేస్తామన్నారు, సాధించాడు. తప్పకుండా అది అమలు కూడా పరిచారు నీళ్ళ సమస్య గురించి. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేమేదో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అది అయిపోయేసింది. చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చాడు, అది చేస్తాడు. తప్పకుండా చంద్రబాబు నాయుడుకు మటుకు బలమైన ఓట్లు పడతాయి ఆయనకు. అటువంటి డోకా ఏమీ లేదు. మహిళా సమస్యల పట్ల కూడా ఇంకా చాలా సమస్యలు ఇంకా తీరలేదని చెప్పి మహిళలు చాలామంది అంటున్నారు. వాళ్ళు దీని గురించి చూడండి, ఒక ఇంట్లో కుటుంబంలో ఒకరికి 4 బట్టలను పట్టేయాలంటే ఒకరికో ఇద్దరికో తక్కువ పట్టి అప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకు పట్టించారు మాకు లేదని పిల్లలు మన ఇంట్లోనే గొడవ పడతారు. అందరికీ అంటే నిదానంగా జరుగుతాయి, కానీ అందరికీ ఒకేసారి జరగాలంటే కాదు కదా. కొంచెము మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళు నిలదొక్కుంటే మళ్ళీ మనకు రాష్ట్రం వేరైపోయేసింది. ఆయన ఏమి బాధ్యత తీసుకుంటున్నాడో, ఎంతగా ఇది డబ్బు కోసం ఎంత పోరాడుతున్నాడో అయినా మనకు ముందుకు నడిపిస్తున్నాడు ఆయన. అటువంటి వాడిని ఇంకా చేయలేదు అనటం అనేది న్యాయం కాదు. అందుకోసము చేస్తాడు. ఈ 5 ఏళ్ళలో మళ్ళీ మనం గెలిపించి నిలబెట్టుకుంటే ఉన్న అభివృద్ధి కూడా చేస్తాడు. చేయకుండా ఏమి వెనక్కి ఆడవాళ్ళకు ఎప్పుడు ఆయన అండగా ఉంటాడు. ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మాకు ఎప్పుడు సహకరిస్తాడు.